నమస్కారం, కేఎన్ఎన్ టీవీకి స్వాగతం. ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం. శ్రీనివాసరెడ్డి గారు వచ్చిన తర్వాత 5-6 సార్లు మీటింగ్ పెట్టాడు. ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా ఆయన వ్యక్తిగతంగా విమర్శిస్తున్నాడు. ఇది మంచి పద్ధతి కాదండి. దీన్ని మీరు విరమించుకోవాలి. ఎందుకంటున్నామంటే శాంతియుతంగానే చెప్తున్నాం. శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడు కూడా దాడులు చేయమని లేకపోతే దొంగ ఓటు కార్డులు ముద్రించి గెలవమని ఎవరికీ చెప్పలా. ఈరోజు మీరు ఆ పని చేస్తున్నారు. బాన్స్వాడ నియోజకవర్గం యూత్ ఎలక్షన్లో దాదాపు 7-8 వేల ఓటు కార్డులు దొంగ ముద్రించి వ్యక్తిగత గోప్యతను కూడా మీరు హరించిండ్రు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ఇటువంటి పద్ధతులతోటి మీరు రాబోయే తరానికి మీరు ఈ సంస్కృతి నేర్పడం మంచిది కాదు. ఎస్డిఎఫ్ నిధుల గురించి మీరు చెప్పారు. గతంలో ఏనుగు రవీందర్ రెడ్డి గారు ఎస్డిఎఫ్ నిధులు మంజూరు చేయించామని చెప్పారు. దాన్ని శ్రీనివాసరెడ్డి గారు ఆపారని చెప్పడం చాలా దారుణం. అటువంటిది ఏదీ జరగల. మీరు ఏదైతే చెప్పారో మీ దొంగ బుద్ధిని ఎస్డిఎఫ్ నిధుల ద్వారా బయటపెట్టారు. మీరు ప్రతి ఊర్లో 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు గతంలో చేసిన పనులకి మీ అనుచరులు అదే పనుల్ని ఆ ఎంపీలను చేయించి ఈ 3-4 కోట్లు మీ సొంత అనుచరులకు ఇప్పించడానికి జరిగిన కుట్రలో కలెక్టర్ గారు ఆపిన విషయం వాస్తవం కాదా? దీనికి సమాధానం మీరు చెప్పాలి. దయచేసి ఏదైనా వాస్తవాల్లోనే నిజంగా పని జరిగితే సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ఆగ్రో చైర్మన్ బాలరాజు గారు ముందుండి ఇప్పించడంలో వారే ముందుంటారు. దానికోసం మీరు ప్రెస్ మీటు పెట్టి చెప్పవసరంలా వారే ఇస్తారు. శ్రీనివాసరెడ్డి గారు అంటేనే పేద ప్రజలకి ఏ మనిషి వచ్చినా న్యాయం చేసే మనిషి. అది నీకు తెలవదా? నీ పుట్టుకతోటి నాకు తెలిసిన దగ్గర నుండి శ్రీనివాసరెడ్డి గారి మీద నువ్వు ధ్వజమిస్తూనే ఉన్నావు. నీ అక్రమాలను ఆయన ఏ రోజు సాగనీయల. ఆ రోజు టీడీపీలో ఉన్నప్పుడు నిన్ను సాగనీయల. నీ అక్రమాలు నువ్వు చేసే అక్రమాలను ఆయన సాగనీయల. నీకు ఆయన అంటే పడిరాదు. దాన్ని పెట్టుకొని వ్యక్తిగత దీంతో పార్టీలో విమర్శించడం, పార్టీ అంటే కన్నతల లాంటిది. నువ్వు ఒక పార్టీ నాయకులను విమర్శించావంటే కన్నతల్లిని విమర్శించినట్లే అని నీకు తెలవకపోవటం శోచనీయం. దయచేసి ఇటువంటి చర్యలు మాని బాన్స్వాడ నియోజకవర్గ అభివృద్ధికి పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కాసుల బాలరాజు గారు ఉన్నారు. వారేమిటో నువ్వు కూడా రా, కలిసి బాన్స్వాడ అభివృద్ధిని గతంలో కంటే ఇంకా వారి నాయకత్వంలో బాగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నతమైన నియోజకవర్గంగా మొదటి స్థానంలో నిలబెట్టుకోవటానికి కృషి చేద్దాం. దానికి సహకారం చేయాల్సింది పోయి ఎంతసేపు 8 నెలల నుండి నీది విమర్శనే. ఆ రోజు విమర్శనే. బాలరాజు గారికి సీట్ ఇస్తామంటే వద్దంటావు. ఆయన కాంగ్రెస్ పార్టీ వ్యక్తి. సీట్ ఇవ్వద్దు అంటానికి మీరెవరండి? అధిష్టానం ఎవరి దగ్గర సత్తా ఉందో సీట్ ఇస్తుంది. నువ్వు అక్కడి నుండే నీ రాజకీయం మొదలుపెట్టు. నీ ఏకనిరంజన రాజకీయం. నేనే ఉండాలి బాన్స్వాడ నియోజకవర్గంలో, నాది నడవాలనే ఉద్దేశం ఈ విషయంలో స్పష్టంగా కనపడుతుంది.